many people through Grace TV be blessed. Thanks God and praise God for this. మొట్టమొదటిగా దేవునికి నేను ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దేవాతి దేవుడు ఈ సమయం ఇచ్చి ఇటు రీతిగా మనం కలుసుకొని ఈ గ్రేస్ టీవీ ఛానల్ బట్టి మీ అందరికీ దేవుని వాక్యాన్ని తెలియజేయడానికి దేవుడిచ్చిన ఈ ప్లాట్ఫామ్ బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. Yeah. And I want to share to my brothers and sisters because God looks the hearts. And I have mentioned before also recently I have had a meeting and people are from poor background but they are very open. Most of them are from Hindu background when they are struggling with so many problems, but God's hand is with them. God is using them marvelously for his glory. So it's the same God we are serving. నేను మీ అందరికీ ఒక వార్తను తెలియచేయడానికి నేను ఎంతో ఇష్టపడుతున్నాను. గడిచిన రోజుల్లో కూడా గడిచిన ఎపిసోడ్స్ లో కూడా నేను మీకు తెలియజేశాను. నేను లాస్ట్ టైం చేసిన ఒక మీటింగ్స్ లో అక్కడ చాలా మంది పేద ప్రజలు, దేవుని ఎరగని ప్రజలు, అన్యజనులు ఆ మీటింగ్స్ లో పాల్గొనడము, వాళ్ళు దేవుని వాక్యం ద్వారా తాకపడము, స్వస్థతలు పొందుకోవడము, దేవుని హస్తము వారికి చాలా తోడుగా ఉండడము, దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తా ఉంటున్నాడు. Yeah, and the main purpose for the sharing the word of God is that we get to know God seriously in our lives. Let him work in our lives, then miracles will happen in us. దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి, ఇలాగ మీతో ఉండడానికి ఏంటంటే, మీరు ఇంకా దేవుని ఇంకా లోతుగా తెలుసుకొని, దేవుని ద్వారా కలిగే ఆశీర్వాదాలు, దేవుని ద్వారా కలిగే అద్భుతాలు మీరందరూ మీ జీవితంలో పొందుకుంటారని నేను ఎంతో ప్రయాసపడుతున్నాను. As we all know, Jesus gives us advice that the way which goes to heaven is very narrow. యేసే చెప్పిన రీతిగా నా మార్గము చాలా ఇరుకైన మార్గము. And the way which leads to hell is wider, and most people choose that wider way. నరకానికి నడిపించే మార్గము చాలా విశాలమైనది. చాలా మంది ప్రజలు ఆ మార్గాన్ని ఎన్నుకుంటా వస్తారు. And Jesus gives us adversarial that it's a narrow way, and then very few people follow this way. యేసుప్రభు గారు ఇలా చెప్తున్నారు, నా మార్గము ఇరుకైన మార్గము, చాలా కొంతమందే దీనిలోంచి రావడానికి ఇష్టపడతారు ఇలా అని చెప్పి యేసే And చెప్తున్నారు. one of the main situation we want to know and we need to know. ఒక చాలా ముఖ్యమైన విషయము, మనం అందరం తెలుసుకోవాల్సిన విషయము, మనం అందరం ఎంతో ఆలోచించాల్సిన విషయము అదేంటంటే, హలో It's that the day we have said yes to Jesus Christ in our lives, మనం ఎప్పుడైతే మన జీవితానికి యేసయ్య నీ సొంత రక్షకునిగా అంగీకరించావో, we have given our hand in the holy and mighty hands of Jesus Christ. మనము మన చేతిని తీసుకెళ్ళి ఆ అద్భుతకరుడైన యేసయ్య చేతిలో మనం మన చేతిని కలిపి ఉన్నాము. From the very first day onwards, ఆ మొదటి రోజు మొదలుకొని the spiritual battle starts. ఆత్మీయమైన యుద్ధము ప్రారంభమవుతుంది. This war we cannot see with our naked eyes. ఈ యుద్ధాన్ని లేకపోతే ఈ జరిగే పోరాటాన్ని మనకి కలిగిన ఈ కళ్ళతో మనం చూడలేము గాని, But the war is there, spiritual war. It's written clearly. We will go through the Bible verses today. That దాన్ని it's a war. Sorry.
గానీ బైబిల్‌లో The చాలా war is స్పష్టంగా going on. లిఖించబడి ఉంది, రాయబడి ఉంది. అది ఏంటంటే ఆధ్యాత్మిక యుద్ధము. లేకపోతే ఆత్మీయమైన యుద్ధము. అది స్పిరిచ్యువల్ వార్‌ఫేర్ అని చెప్పి బైబిల్‌లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. And then it's so necessary to know that it's there, even though we cannot see with our visual eyes, but the war is in our life from the very first day we have given our life to Jesus Christ. మన భౌతికమైన కనులతో ఆ యుద్ధాన్ని మనం చూడలేకపోయినా, ఆ ఆధ్యాత్మిక యుద్ధం అనేది ఉన్నది. నువ్వు ఎప్పుడైతే యేసయ్యని నీవు సొంత రక్షకునిగా అంగీకరించావో, ఆ దినము మొదలుకొని ప్రతిరోజు నీకొక ఆధ్యాత్మిక యుద్ధమై ఉన్నది. So on this topic, when we know there is a spiritual battle going on, being a child of God, what we can do? ఆధ్యాత్మిక యుద్ధం జరుగుతున్నప్పుడు దేవుని కుమారుడు అయిన నువ్వు, లేకపోతే క్రైస్తవుడు నువ్వు, నువ్వేమి చేయాలి? నువ్వెలా ఉండాలి? And the first thing is that we should not fear. It's so important. We should not fear. మొదటి విషయం ఏంటంటే, మనం అసలు ఎప్పుడు భయపడకూడదు. అసలు ఎన్నడూ భయపడకూడదు. And instead, we should have a more faith in Jesus Christ. దానికన్నా భయపడేదానికన్నా ఒకంత యేసేలో మరింత విశ్వాసము కలిగి ఉండాలి. It's like a vect then we are using to measure the things, to weigh the things. It's like that the weighing machine have two things, and it should be in one fear, another faith. మనము తులాభారము వేసినప్పుడు అవి రెండు ఎలాగ సమానముగా ఆ కాటా అనేది ఉంటదో, అలాగే ఒకవైపు ఎలాగంటే ఒకవైపేమో భయం ఉంటుంది, ఇంకొక వైపేమో విశ్వాసం ఉంటుంది. And the thing it should be less and less day by day, and the faith in Jesus Christ be more and more. That's the will of God in each and every child of God. ప్రతి ఒక్కరి జీవితంలో దినదినము విశ్వాసములు ఎదుగుతూ మనకున్న ప్రతి భయాలన్నీ విడిచిపెట్టడమే ఇది నీ జీవితంలో ఉన్న దేవుని చిత్తమై ఉన్నది. In John 16 capital verse 33, Jesus said, "These things I have spoken to you, that in me you have peace." యోహాను సువార్త 16 అధ్యాయము 33 వచనంలో ఈ మాటలు సెలవిస్తుంది. మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. In the world you will have turbulences. ఈ లోకంలో మీకు శ్రమలు వస్తాయి. But be of good cheer. అయినను ధైర్యము తెచ్చుకొనుడి. I have overcome the world. Amen. నేను లోకమును జయించి ఉన్నాను నిన్ను. So we need to remember, Jesus says, he encourages his children that his peace should be in us. ఆయన తన పిల్లలకి లేకపోతే ఆయన మనకి చెప్పే మనల్ని ప్రోత్సహించే మాట ఏంటంటే, ఆయన మనకి జయం ఇచ్చాడు, మనము ధైర్యముగా ఉండాలని యేసే మనతో చెప్తున్నారు. Yeah, and if we see Ephesians capital 6 from verse 10 to 12. ఒకంత ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 12 వాక్యాలు మనం చూసుకుంటే, and God asked us to wear the clothes as we go in the war. దేవుడు మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక యుద్ధంలో మనం వెళ్తా ఉంటామో, మనం సర్వాంగ కవచాలు ధరించుకొని లేకపోతే యుద్ధానికి సంబంధించిన దుస్తులు ధరించుకొని ముందుకు వెళ్ళాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. It says, therefore take up the whole armature of God. దేవుడిచ్చు సర్వాంగ కవచంను ధరించుకొనుడి.
that you may be able to withstand in the నువ్వు evil day. ఆ అపవాది తంత్రాలతో నువ్వు ఎదిరించడానికి శక్తి కలిగి ఉండడానికి. In verse 12, it says, For we do not wrestle against flesh and blood. 12వ వాక్యం ఇలా సెలవిస్తుంది, అదేంటో తెలుసా? యాల్యనగా మనం పోరాడినది శరీరులతో కాదు, But అధికారులతో against కాదు, principalities, ప్రస్తుత అంధకార సంబంధ లోకనాథులతోను, against powers, అధికారులతోను, against the rulers of the darkness, అంధకార సంబంధ నాదులతోను, లోకనాథులతోను, of this age, దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. against spiritual hosts of wickedness. అందుచేత మనము ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహంతో పోరాడుచున్నాము. In the heavenly places. పరలోకమున్న స్థలంలో నుంచి. So now we know out of the word of God that there is a war going on. God wants us to wear whole armor of God, because it's a war going on, and this war is not of flesh and of blood, but against the principalities, against the powers and rulers of darkness of this age. ఈ పోరాటాల్లో మనము విజయవంతులు అవడానికి, లేకపోతే ఈ పోరాటాలు జరుగుతున్నాయని ఒకవేళ నీకు తెలుసుంటే వాటిని ఎలా జయించాలి అనే విషయాలు ఏం చేయాలంటే, నువ్వు సర్వంగా కవచం ధరించుకొని, మనం ఏం చేస్తామంటే, మనము ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలము దురాత్మల సమూహంతోనూ మనం పోరాటము చేయాలి. If we see 2 Corinthians capital 10 verse 4, ఒకంత 2 కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తా ఉంటే, it says, For the weapons of our warfare are not carnal. మనము పోరాడేది శరీర సంబంధులతో కాదు గాని, but mighty in God. దేవుని ఎదుట దుర్గములను బలము పడద్రోజాలంత బలము కలవై ఉన్నవి. For putting down strongholds. మనము శరీరధారులమైన నడుచుకొనుచు శరీర ప్రకారం యుద్ధము చేయము. మన యుద్ధోపకరణము శరీర సంబంధమై ఉన్నవి. Yeah, in verse 5, casting down arguments and every high thing that exalts itself against the knowledge of God. Amen. దేవుని ఎదుట దుర్గములను పడద్రోజాలినంత బలము కలిగి ఉన్నవి. Bringing every thought into captivity to the obedience of Christ. మనకున్న ప్రతి ఆలోచనలు కింద యేసయ్య దగ్గరికి లోబడినట్లు మనం తీసుకురావాలి. If we see 1 John verse 4, capital 4 and verse 4, ఒకంత మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము, it's you are of God, little children. What's the scripture, Pastor? It says, sir, 1 John capital 4 verse 4. Yes. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. It's written, you are of God, little children, and have overcome them. Because మీరు చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. Because who is in you is greater than he who is in the world.
మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. Let us make it clear who is in us. ఒకంత పరిశోధించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనలో ఎవరున్నారు? It's Jesus Christ. If we ఆమేన్. really trust him, we believe him, we love him, and we give him preference in each and everything, so he is with us, in us. అది ఎవరై ఉన్నారంటే యేసుక్రీస్తు వారై ఉన్నారు. ఒకవేళ ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మకం ఉంచి, ఆయనతో నీ జీవితాన్ని కొనసాగించిన వాడివైతే నీలోనే ఆయన ఎప్పుడు నివాసం చేస్తారు. నీతోనే ఆయన ఎప్పుడు ఉంటారు. ఆ విషయాన్ని నువ్వు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. So Jesus is greater than the one who is in the world, that is Satan. ఈ లోకంలో ఉన్నవాని కంటే, సాతాను అపవాది కంటే నీలో ఉన్న యేసయ్య, నాలో ఉన్న యేసయ్య చాలా గొప్పవాడు. సర్వశక్తి గల దేవుడు. So that's why we should not be afraid. Our faith should be more in God. ఆమేన్. మనం భయపడాల్సిన అవసరం లేదు గాని మన విశ్వాసము యేసయ్యలో అధికంగా అవ్వాలి. And we see Psalm 27 verse 1. కీర్తనలు 7వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. It's the Lord is my salvation. నా దేవుడే నా రక్షణై ఉన్నాడు. Whom shall I fear? నేను ఎవరికి భయపడుదును? From verse 1 to 3, the Lord is my salvation, whom shall I fear? The Lord is my strength of my Amen. life, whom shall I be afraid of? ఆమేన్. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? In Psalm 18 verse 2, కీర్తనలు 18వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తూ ఉంటే, the Lord is my strength. యెహోవా నా బలము. The Lord is my rock and my footrest. ఆయన నా శైలము, నా కోట. And my deliverer. నన్ను రక్షించువాడు. My God, my strength, in whom I will trust. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నన్ను ఆశ్రయించిన నా దుర్గము. My shield and the horn of my salvation, my stronghold. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము. And now we will see Joshua capital 1 verse 9. ఒకంత యెహోషువ 9వ అధ్యాయము. The word of God says, have I not commanded you? నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా. Be strong and be of good cheer. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. Do not be afraid, దిగులు పడకము, nor be dismayed. జడియకుము, For the Lord your God is with you. నీవు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడయుండును. Wherever you will go. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలములోకి వెళ్ళినా. In 2 Timothy 1st capital verse 7. తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూస్తా ఉంటుంటే, For God have not given us the spirit of fear. దేవుడు మనకి పిరికి ఆత్మను ఇవ్వలేదు గాని, but he have given us the spirit of power. ఆయన మనకు శక్తిని అనుగ్రహించు ఆత్మయు, the spirit of love, ప్రేమ అనుగ్రహించు ఆత్మయు,
and the spirit of sound mind. It means self-discipline. ఒకంత సరి అయిన క్రమశిక్షణ లేకపోతే ఆ సరి అయిన క్రమశిక్షణ కలిగిన హృదయము మనకి దేవుడు ఇచ్చాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. And now we will see Philippians capital 4 verse 4. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యంలో It says, rejoice in the Lord always, and again I say rejoice. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్తును ఆనందించు. In verse 6, be anxious of nothing. ఆమేన్. దేనిని గురించి చింతపడకుడి, but in everything by prayers and supplications with thanksgiving. గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనలతోనూ విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా let your requests be made known to God. మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. And in verse 7, and the peace of God, అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము, which surpasses all understanding, సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము will guard your hearts and minds మీ హృదయములను మీ తలంపులను కావలిందును through Jesus Christ. యేసుక్రీస్తు వలనే. So it means do not worry for anything, మనము దేని గురించి చింతపడనక్కర్లేదు. but let your faith increase so that your fear decreases. ఆమేన్. నీ విశ్వాసము గొప్పది అయినప్పుడు నీలో ఉన్న భయము తగ్గిపోతా ఉంటది. And it's the first thing important. We have learned how we can war with the spiritual battle which is going on, that we should not fear. Our faith should be strong in God. మొట్టమొదటిగా మనం ఎలాగా ఆధ్యాత్మిక యుద్ధంలో ఎలా మనము విజయం పొందాలి అనే మొట్టమొదటి విషయం ఏంటంటే మనం భయపడకూడదు. భయపడకుండా మనము మన విశ్వాసము దేవునిలో ఎదుగుతూ ఉంటూ ఆ విశ్వాసం రోజుకి అభివృద్ధి చెందుతూ ఉండడమే మొట్టమొదటి మెట్టై ఉన్నది. And the second important thing is we should not focus on demonic activities. We should not focus on Shaitan, how Shaitan works. We should focus more on our spiritual growth. మనము అపవాది ఇలా చేస్తున్నాడు, లేకపోతే దయ్యపు క్రియలు ఎలా జరుగుతాయి, లేకపోతే శాతాను క్రియలు ఎలావని వాటి మీద మన శ్రద్ధ లేకపోతే వాటి మీద మన పూర్తి ఈ నమ్మకము లేకపోతే పూర్తిగా మన మైండ్ అలా అటువైపు డైవర్ట్ చేసుకోకుండా దేవుని వాక్యం ఏం చెప్తుందో, ఎలాగైతే దేవుని వాక్యంతో మనం గెలవగలమో వాటి మీద మన పూర్తి శ్రద్ధ చూపించాలి. Yeah, because God have equipped us with the necessary weapons, and his anointment is upon us. We are safe in Jesus Christ. ఆమేన్. మన అనవసరమైన భయాలు పెట్టుకోకుండా ఒకంత ఆయన యొక్క అభిషేకం నీ మీద ఉందని, ఆయన యొక్క అభిషేకం నీ పిల్లల మీద ఉందని, ఆయన యొక్క అభిషేకం నీ కుటుంబం మీద ఉన్నదని ఆ విషయాన్ని నువ్వు గ్రహించి నువ్వు ఆయన చేతుల్లో క్షేమంగా ఉన్నామని విషయాన్ని తెలుసుకోవాలి. So we should concentrate how we can grow more spiritually. నువ్వు ఎలాగా ఆధ్యాత్మికంగా ఇంకా నువ్వు ఎంత లోతుగా వెళ్ళాలి, ఇంకా ఎలా వెదగాలని చెప్పి నీ ఆలోచన నీ దృష్టి పెట్టాలి. To conquer over this spiritual battle going on in our lives. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి ఆధ్యాత్మిక యుద్ధాన్ని పైన నీవు విజయం పొందాలంటే, నీవు వాటిపై ఒక అధికారాన్ని పొందుకోవాలంటే నువ్వేం చేయాలంటే, and the third important thing is there is no any fixed formula. There is no particular Bible verse which can guide us and protect us how we can quarrel better.
మనం ఎలాగ యుద్ధం చేయగలము, ఎలా మంచిగా యుద్ధం చేయగలము, ఇలా అని చెప్పడానికి ఏదో సులువైన సూత్రము లేకపోతే నిర్ణయించబడిన సూత్రం ఏదీ లేదు గాని, మనము ఎలాగైతే మనం సమస్యలను ఎదుర్కొంటున్నామో అదే రీతిగా విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోతా ఉండాలి. Yeah, so there is no any fixed formula. It depends how much belief, trust we have, how much ఆమేన్. prayer life we have for the spiritual warfare which is going on. ఏదో నిర్ణయించబడిన సూత్రము లేకపోతే ఇలా చేస్తే ఇలా జరుగుతది, లేకపోతే ఇలా చేస్తే యుద్ధాన్ని గెలుస్తాము అనేది ఏది కాదు గాని, నీకు ఆధ్యాత్మిక యుద్ధాన్ని గెలవడంలో నీకున్న నీ ప్రార్థన జీవితము, నువ్వు చేసే బైబిల్ స్టడీ, లేకపోతే నువ్వు చదువుకునే దేవుని వాక్యము, వాటి అన్నిటి మీద నువ్వు ఆధ్యాత్మికంగా ఎలాగా విజయం పొందగలుగుతావో అనేది బేస్ అయి ఉంటది. It depends how much we are dependent upon God. నువ్వు ఎంతగా దేవుని మీద ఆధారపడి ఉన్నావో దాని విషయం మీద నీ ఆధ్యాత్మిక యుద్ధం అనేది ఉంటది. It depends upon the power of God working in us. నీలో ఎంతగా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం నీలో పనిచేస్తా ఉంటది. It means we need to fulfill the will of God in our lives. అవన్నీ జరగాలంటే నువ్వు ఏం చేయాలంటే దేవుని యొక్క చిత్తము పరిపూర్ణముగా, సంపూర్ణముగా నీ జీవితంలో జరిగించుకుందువు గాక. If we read James capital 4 verse 7, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం మనం చదువుతూ ఉంటే, it's therefore submit to God. నువ్వు దేవునికి పూర్తిగా అప్పగించుకోవాలి. Resist the devil. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి. If you do so, he will flee from you. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. In James capital 4 verse 8, draw near to God and he will draw near to you. ఆమేన్. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. It says, cleanse your hands, your sins, and purify your heart, you double-minded people. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. Let us think of us if we have such things. ఒకంత మన గురించి మనం పరిశీలన చేసుకుందాము, మనలో ఒకవేళ అలాంటి విషయాలు ఉన్నాయేమో. If little kind of sin is in us, nothing, no prayer will work in our lives. So we cannot fight the spiritual battle which is going on. ఆమేన్. నీలో దేవునికి వ్యతిరేకమైనది పాపమే కావచ్చు, ఏదైనా కావచ్చు. నీలో చిన్న తప్పిదం ఏదైనా ఉంటే నువ్వు చేసిన ప్రతి ప్రార్థనలు ఏమి ఫలితాలను తీసుకురావు, వాటికి జవాబులేమి రావు. అలాగే నువ్వు ఆధ్యాత్మిక యుద్ధంలో కూడా గెలవలేవు. So we have learnt sinners, double-minded, there is no chance. There is no chance to fight this war which is going on in our lives. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి యుద్ధాన్ని ఒకవేళ పాపము కలిగి ఉంటే, లేకపోతే ద్విమనస్కులు 2 మనసులు కలిగిన వారివై ఉంటే, నీవు And praying for something, you should not be over-minded that the Shaitan is fearing of you. You are nothing from front of Shaitan. It's only God's anointment is upon you when you are standing in his name and rebuking Shaitan to leave. నువ్వు ఎప్పుడు భయపడిన విషయం, లేకపోతే భయపడే విభ్రాంతి పొందాల్సిన విషయం లేదు. ఎప్పుడైనా నువ్వు సాతాన్ని ఎదురుస్తున్నప్పుడు, ఒకవేళ నువ్వు ఇప్పుడు ఆయన నిలబడుతున్నప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఆయన యొక్క అభిషేకము నీ మీద, ఆయన యొక్క అభిషేకము నీ మీద ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటది. ఆ అభిషేకంతో నువ్వు ఎప్పుడు సాతానుని ఎదిరించగలవు, సాతానుని నువ్వు ఓడించగలవు.
So please never be proud of yourself. నిన్ను బట్టి నువ్వు ఎప్పుడు గర్వపడక్కనక్కర్లేదు. It's not because of you, it's because of Jesus, his anointment, his almighty power, which is working. నిన్ను బట్టి ఏది కాదు గాని ఆ సర్వశక్తి గల దేవుని బట్టి, ఆయనలో ఉన్న శక్తిని బట్టి, ఆయనలో ఉన్న ప్రభావాన్ని బట్టి, ఆయన నీ మీద పెట్టిన అభిషేకాన్ని బట్టి ఈ క్రియలన్నీ, ఈ విషయాలన్నీ నీలో జరుగుతా ఉన్నాయి. And if we see Psalm 91 verse 2nd, it says, I will say of the Lord, he is my refuge and my footrest, my God, in him I will trust. 91వ కీర్తన 2వ వాక్యంలో మనం చూస్తా ఉంటుంటే, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనుడు, నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. And the third thing we have seen, little bit of sin our life, we cannot conquer the spiritual battle which is going on in our lives. మూడో విషయం మనం చూస్తా ఉన్నాము, మనలో ఏదైనా పాపం ఉంటే, నీలో ఏదైనా పాపం ఉంటే, నువ్వు ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో నువ్వు గెలవలేవు. Please remember, if you have a little bit of sin in your life and you are praying, no prayer can win the battle of spiritual life until you are 100% pure in the eyes of God. నువ్వు దేవుని దృష్టిలో 100% నువ్వు పవిత్రముగా, పరిశుద్ధముగా ఉంటే గాని నీ జీవితంలో నువ్వు పోరాడే ఆధ్యాత్మిక యుద్ధంలో నువ్వు పాపంలో ఉంటూ, లేకపోతే నువ్వు చేస్తున్న పనులు కొనసాగిస్తూ ఉంటుంటే, నువ్వు ఎప్పటికీ నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ ఆధ్యాత్మిక యుద్ధంలో, నువ్వు చేసే యుద్ధాల్లో నీ జీవితంలో నువ్వు ఎన్నడూ విజయము పొందవు. Here is a more important thing to take care of. James capital 1 verse 14 and 15. మనం ఇంకా చాలా జాగ్రత్తగా చూడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఒకంత మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 వాక్యాలు మనం చూద్దాం. It gives us adversarial that each one of us is tempted, and if we have our own desires, and the desires will bring sin in our lives, and then we cannot fully grow spiritually in our lives. ఒకవేళ నీకు ఏదైనా శోధనలు వస్తూ ఉంటుంటే, లేకపోతే నువ్వు విషయాలు గుండా వెళ్తుంటుంటే, నీ జీవితంలో శోధించబడతా ఉంటుంటే, ఒకంత నీ సొంతంగా నువ్వు ఏది చేయలేవు కానీ ఒకంత దేవుని యొక్క సహాయం తీసుకుని నువ్వు ఎదిరించే ప్రతి శోధనలు ఆయన సహాయంతోనే నువ్వు విజయాన్ని పొందుతావు. And we all know sin brings forth death. మనందరికీ తెలుసు పాపము మరణం తీసుకొస్తదని. And how much trust we have on Jesus Christ, it also is important. But how much trust Jesus Christ have upon us is also very, 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 very important. మనం ఎంతగా ప్రార్థన చేస్తున్నాము, లేకపోతే మనం ఎంతగా నమ్ముతున్నాము, లేకపోతే మనం ఎంతగా దేవుని యందు విశ్వాసం ఉంచి మనం ఎంతగా నమ్ముకుంటున్నామో అది కూడా విషయమే గాని, దేవుడు నిన్ను ఎంతగా నమ్ముతున్నాడు, యేసయ్య నీ మీద ఎంత నమ్మకత్వాన్ని చూపిస్తున్నాడు, అది కూడా చాలా ముఖ్యమైన విషయం. Yeah, and also fighting alone the spiritual war is not very intelligent. నువ్వు ఒంటరిగా ఆధ్యాత్మిక యుద్ధం చేయడము అసలు మంచి పని కాదు. That we are together, when the word of God says, where 2 or 3 will come together in my name, I will be there. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, 2-3 నా నామమును కూడి ఎక్కడైతే ఏకీభవిస్తారో నేను వారి మధ్యలో ఉంటానని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. Yeah, and if we see from the word of God, Ecclesiastes capital 4 verse 9.
ఒకంత మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి విలాప వాక్యములు It says two are better than one. వాట్స్ ద స్క్రిప్చర్ పాస్టర్? Sir, this is capital 4 verse 9. Capital 4 verse 9. Yes. Okay, so just wait. Capital 4. Yes, sir, I got it. Yeah. Can you read 9 verse, please? క్షామహతులు భూఫలం లెక్క పొడవుబడి క్షీణించిపోయేదరు, ఖడ్గహతులు క్షామహతులు కన్నా భాగ్యవంతులు. It says the two are better than one because they have a good reward for their labor. And in verse 10, please you read for by request. Sir, sorry. Verse 10. For if they క్షమించండి, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 9వ వాక్యము. ఇద్దరి కష్టము చేత యుబులకు మంచి ఫలము కలుగును, ఒంటిగా అడయుండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడని వానిని లేవనెత్తను. అయితే ఒంటరి గాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. It says that if there is two persons, one fall, another person can uplift the person. So it's recommended that there are more person to fight the spiritual battle. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకవేళ ఒక వ్యక్తి పడిపోయినా సరే, నీ ఎప్పుడైనా ఒకవేళ ఇద్దరు ముగ్గురు ఉన్న ప్రదేశంలో నువ్వు ఉంటే ఖచ్చితంగా నీ పక్కన వాడు నేను ఎప్పుడైనా లేవనెత్తాడు, ఇలా అని చెప్పి దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. And in verse 11, it says that if one is two of them are there together, they can keep warm each other. It is talking about spiritual warmness. ఇద్దరు కలిసి పండుకొని ఎడల వారికి వెట్ట కలుగును. ఇక్కడ దేవుని వాక్యము ఆధ్యాత్మికంగా మనం ఎలాగా వేడిమిగా, లేకపోతే ఆధ్యాత్మికంగా మనం ఎలా మన్నించబడ్డాము, లేకపోతే దీని గురించి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. Yeah. And in Ephesians capital 6 verse 18, ఎఫీసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యంలో మనం చూస్తా ఉంటే, it says praying always with all prayer and supplications in the spirit. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను being watchful to this end with all perseverance and supplications for all the saints. ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమై పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువ ఉండుడి. It means we should pray for each other. We need to uplift each other in prayers. ఆమేన్. దీని యొక్క అర్థం ఏంటంటే, మన ఇతరుల కోసం మనం ప్రార్థన చేయాలి. ఎవరైనా సహోదరులు పడిపోతున్నప్పుడు మనం పైకి లేపి వారిని ప్రార్థనలో ప్రోత్సహించే వారిగా ఉండాలి. In 1 Peter capital 5 verse 8, మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వాక్యంలో ఇలా సెలవిస్తా ఉంది, be sober, నిబ్బరమైన, be vigilant, బుద్ధి గలవారై, because your adversary the devil walks about like a roaring lion, seeking to whom he may devour. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగివేయుదునా అని వెదుగుచూ తిరుగుచున్నాడు. So this verse is so important. Be intelligent and be careful, because we do not know. The devil is going like a roaring lion, seeking how can he devour.
Okay, so it's so important. We never can be proud of, be careful, and be in prayer, and be spiritually grown up, that we can quell the battle. బుద్ధి గలవారై ఎప్పుడూ మెలకువగా ఉండాలి. మనం ఎప్పుడు గర్వపడాల్సిన విషయం లేదు గాని, మనం ఎప్పుడు ఆత్మీయంగా ఎదుగుచూ, ప్రార్థనలో ఉంటూ, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ, ఒకంత మెలకువ కలిగుండి, ఈ వాక్యాన్ని అనుసరిస్తూ మనము ఆధ్యాత్మికంగా ముందుకు ఎదగ ఉండాలి. ఒకంత ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో చాలా ముఖ్యమైన దేవుని వాక్యమై ఉన్నది. Yeah, so we have learned from the word of God that we should pray for each other, we should uplift each other. And in Matthew capital 18 verse 20, God's word say, where 2 or 3 are gathered together in my name, there am I in midst of them. ఈ విషయాలన్నీ మనం చూసాం. మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలని చెప్పి. అలాగే మత్తయి సువార్త 18వ అధ్యాయము 20 వాక్యం ఇలా సెలవిస్తుంది. యాలి అనగా 2 3 నా నామమును కూడి ఎందరో అక్కడ నేను వారి మధ్యన ఉండునని వారితో చెప్పాను. Loving brothers and sisters, we have covered so nice topic today. This topic is concerning each one of us, those who are followers of Jesus Christ. We cannot say it do not concern us. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు మనం నేర్చుకున్న అంశము చాలా ముఖ్యమైన అంశము. ఇది నాకు సంబంధించింది కాదు, లేకపోతే నాకు ఇదేం కాదు, ఇలా కాదు, కానీ ప్రతి ఒక్కరికింత ఆలోచించాల్సిన విషయము. మనం ప్రతి ఒక్కరము ఆధ్యాత్మికంగా యుద్ధాల్లో చేస్తా ఉంటున్నాం. Because when we was not Christians, we was doing all other things. We was a friend to Shaitan. From the very first day, we gave our life to Jesus Christ. We put our hands in his holy and mighty hands. Shaitan be enemy, and he's running. He want to destroy us. And we need to be not so fearful. We should have more faith in God. We should pray, and we should be real. Our life should be free of sin. మన పాత జీవితాన్ని మనం చూసుకుంటూ ఉంటుంటే, మనము చాలా దేవునికి వ్యతిరేకంగా మనం ఈ లోకంలో ఉంటూ శత్రువైన శాతానికి, అపవాదికి మనము సన్నిహితులమై వాడితో మనము మన జీవితాన్ని ముందుకు వెళ్తా ఉంటున్నాము. కానీ ఎప్పుడైతే నువ్వు యేసయ్యని నువ్వు సొంత రక్షకుని అంగీకరించి, యేసయ్యని నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే ఆహ్వానించావో, నీవు నీ హస్తాన్ని, నీ చేతుని తీసుకెళ్లి ఆ పరిశుద్ధుడైన, ఆ దేవాది దేవుడైన చేతిలో నీ జీవితాన్ని పెట్టేశావు కనుక, ఒకంత నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ప్రతిరోజు నువ్వు ప్రార్థనలోను, దేవుని వాక్యం చదవడంలోను, ఆయనతో ఉండే సహవాసంలోను, నీ వ్యక్తిగతమైన యేసయ్యతో ఉండే వ్యక్తిగతమైన సహవాసంలోను నువ్వు ఎప్పుడు నేను చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రతిరోజు నువ్వు ఆధ్యాత్మికమైన యుద్ధాల్లో నువ్వు వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు ఒక నార్మల్మైన, ఒక సాధారణ నువ్వు నీ జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టావు కాబట్టి ప్రతిరోజు నువ్వు ఆధ్యాత్మికంగా పోరాడుతూ నిన్ను నువ్వు పదును చేసుకుంటూ నీ జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఆమేన్. ఆమేన్. దేవుడి మాటలు మనట్లో దీవించి ఆశీర్వదించును గాక. మీకు ఈ టీవీలో డిస్ప్లే చేస్తున్న నెంబర్కి మీ ప్రార్థన అవసరతల కోసం కాల్ చేయండి. దైవ సేవకులు పాస్టర్ చర్సం ఇక్బల్ గారు మీకోసం ప్రార్థన చేస్తారు. మీరు ఇప్పుడే విన్నారు కదా, ఒకవేళ ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్ గా, వార్ఫేర్ గా మీరు ఎవరైనా మీ కుటుంబంలో ఒకవేళ చాలా యుద్ధాలు పోరాడుతూ ఉంటుంటే, మీరు మాకు కాల్ చేసి మీ ప్రార్థన విజ్ఞాపనలు తెలియచేయండి. సేవకులు మీకోసం ప్రార్థన చేస్తారు. మీకు డిస్ప్లేలో చూపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సేవకులు మీకోసం ప్రార్థన చేస్తారు. హలో, ప్రైజ్ లోడ్ అండి. ఓకే బ్రదర్, మీ పేరేంటండి? కిరణ్ గారండి.
సరే బ్రదర్. సరే బ్రదర్. ఈ రోజు మీరు విన్న వాక్యాన్ని బట్టి మీరు ఆశీర్వదించబడ్డారు. ఓకే బ్రదర్. ఓకే బ్రదర్. పాస్టర్ గారు మీకోసం ప్రార్థన చేస్తారు. మీరు ప్రార్థనలో ఏకీభవించండి. Pastor, we have a person, his name is Kiran. He was touched by the word of God, and he was saying he was facing so many struggles in his life every day, and he's feeling that he was like still like even he submitted his life to Jesus, but there is some sin inside him. He's still feeling he's guilty. So let's pray for him. And he said he want to submit again his life to Jesus. Let's pray for Brother Kiran. Please make him clear that God loves us, and it's a way of God, because the word of God have touched him, because we are not just sharing the word of God in the air. God have a purpose in each and every one of us. So God is talking to him. Good, he realizes, and we ask our Almighty God, and we ask God to touch Kiran. May the anointment of God be with him. May all the weaknesses disappear, and may he overcome all the satanic powers in his life, in Jesus' holy and mighty name. Amen. 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 బ్రదర్ కిరణ్ గారు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు ప్రేమించేవాడు. మీరు దేవుని వాక్యాన్ని బట్టి తాకబడినందుకు నేను దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని ఏదో మేము గాల్లో ఈ మాటలు చెప్పట్లేదు, ఏదో టైం పాస్ కి మేము ఈ ప్రోగ్రామ్ చేయట్లేదు, కానీ దేవుని మాటలు అందించాలని చెప్పి ఇలా ముందుకు వెళ్తున్నాము. దేవుడు మీతో మాట్లాడి దేవుడు మిమ్మల్ని తాకినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు. దేవుడు మిమ్మల్ని దీవించును బ్రదర్. ప్రైజ్ లోడ్ బ్రదర్. హలో, చెప్పండి సిస్టర్. ప్రైజ్ లోడ్ అండి. ఓకే సిస్టర్. ఓకే సిస్టర్. ఓకే సిస్టర్. ఓకే సిస్టర్. ఓకే సిస్టర్. పాస్టర్ గారు మీకోసం ప్రేయర్ చేస్తారు. ప్రార్థనలు ఏకీభవించండి. పాస్టర్, వి హ్యావ్ అ సిస్టర్ నేమ్, హిస్ నేమ్ ఇస్ శిరీష. Actually, she's having a baby, like 3-4 years boy, and like he's not sleeping, and like whenever the night time comes, he used to cry, and she's telling there is some demonic powers over him. Even they took him to some place like to get the delivered, but still he was in the same. He was suffering with the same demonic powers. I mean, she listened to the word of God and she's asking for the deliverance. I mean, she was touched by the word of God and she was asking for help. Let's pray for her. She believes that she will be free, that her child will be free. She Yes, believes. yes, Our Heavenly Father, we give you thanks. Thanks for your love. Thanks for your holy word, because you love each and every one, Lord, and you want to give chance for each and every one. Lord, we give thanks for our sister, and we pray for her and little child, Lord. We rebuke all the demonic and Satan's power around their house, Lord. We amen, rebuke them to leave the house immediately. Your peace, your comfort, your strength be with them. And Lord, they should witness that you have helped them, Lord, because you are a almighty God. We ask in Jesus' holy and mighty name. Amen. amen, amen. అమ్మా, సహోదరి గారు, ఇప్పుడు మీకు సేవకులు ప్రార్థన చేశారు. మీరు విశ్వసించండి, ప్రతి ఒక్క శాతాన్ యొక్క తంత్రాలు మీ కుటుంబంలో ఉంచి మీ అబ్బాయి జీవితంలోంచి వెళ్ళిపోయాయి. దేవుడు మీకు విడుదల కలుగు చేశాడు. మీరు ఏసై పట్ల ఏసై చేసే కార్యాల పట్ల విశ్వాసం ఉంచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్. Praise the Lord. హలో, చెప్పండి సిస్టర్. ఓకే సిస్టర్, మీ పేరేంటండి? ఆహా, ఓకేనండి. ఈరోజు టీవీ ప్రోగ్రామ్ చూసారండి? ఆహా,
ఓకే సిస్టర్. సేవకులు మీకోసం ప్రార్థన చేస్తారండి. మీరు ప్రార్థనలు ఏకీభవించండి. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడండి. ఫస్ట్ వి హ్యావ్ ఎ సిస్టర్, హర్ నేమ్ ఈస్ చిత్ర. అండ్ యాక్చువల్లీ రైట్ నౌ దే ఆర్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్, and she was going through so many like demonic holes, and like she's feeling she need deliverance. And she, when she was listening the word of God, she was touched, and the words we said, like, the one who is greater than the one who is in me, like greater than who is in the world. She was touched by the word, and she needed deliverance. And like, let's pray for her father also. He's suffering from like he was fell down from one construction home. He got injury, spine injury, so he can't walk properly. Let's pray for that sister Chitra, and let's also pray for her father. Lord, we give thanks for our sister Chitra, Lord. And Lord, thanks for your holy word. It's your words, Lord, that have the power and the touch the people and change the life of people, Lord. And Lord, be with her. We rebuke all the satanic powers, demonic powers from her life. Lord, we rebuke powers, demonic and Satan's powers working in his father's life also. Please, you kindly take care of them. Your anointment be with them. Your almighty power be in their hearts and upon them, Lord. And we rebuke the satanic powers to leave them and never come back. We ask in Jesus' holy and mighty name. Amen. ఆమెన్, ఆమెన్. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడమ్మా. త్వరలోనే మీరు సాక్ష్యం పంచుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. పాస్టర్, let's pray for everyone, and like I'll ask everyone to stand in front of the TVs. Those who are watching, let's pray for them. Those who are having like demonic powers, and let's pray for healing also. ఇప్పుడు దైవ సేవకులు మీకోసం ప్రార్థన చేస్తారమ్మా. ఎవరైతే ఒకవేళ అంధకార చీకటి శక్తులతో బాధపడుతున్నారు, లేకపోతే మా కుటుంబంలో విడుదల కావాలి, దేవుడు ఒక కార్యం జరిగించాలి, స్వస్థతలు కావాలి అనేవారు ఎక్కడ ఉంటే, మీరు ఎక్కడైతే చూస్తున్నారో కింద మీ హస్తాల్ని అలాగే ఆకాశం వైపు చూపించి మీరున్న స్థలంలో లేచి నిలబడితే దైవ సేవకులు మీకోసం ప్రార్థన చేస్తారు. దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. Lord, we pray for each and everyone. Let there be mighty rains of heavenly blessings in their houses, wherever they are hearing and watching your holy word. We declare deliverance from the demonic and Satan's power in their lives, in their houses, Lord. We declare freeness, we declare freedom in their lives. We ask healing and mighty blessings in each one of their house, Lord. Bless them with your comfort, peace, and prosperity. We ask prosperity for Grace TV. We ask good health for Pastor Moses. We ask mighty rain of heavenly blessings for Pastor Vinny and Grace TV, for Pastor Moses and his churches and every member of their family, as well as the member of the churches. And we ask mighty blessings for Pastor Finney. All this we have asked in Jesus' holy and mighty name. Amen. ఆమెన్, ఆమెన్. Amen. ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తూ ఆశీర్వదించబడిన వారైతే దయతో మీ సాక్ష్యాన్ని, లేకపోతే మీరు దేవుని వాక్యంతో తాకబడుతున్నట్లయితే మీకు డిస్ప్లేలో చూస్తున్న నెంబర్కి కాల్స్ చేసి మీ సాక్ష్యాలను పంచుకోండి. దైవ సేవకులు తర్సిం ఇక్బాల్ గారు నార్వే నుంచి మీకోసం ఎల్లప్పుడూ ఎప్పుడు ప్రార్థన చేసే దైవ సేవకులు. వారు చాలా భారంతో ఈ టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నారు. దయతో మీ ఫీడ్బ్యాక్ ని మా నెంబర్కి తెలియచేయండి.